క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనలు మనము ధ్యానిస్తున్న క్రమములో మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని మన ఆత్మీయుని ఎంతగానో బలపరుచుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో దైవాత్మ దేవుడు మాట్లాడుచున్న కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి బలపరుచుకొని ఆత్మీయతలో స్థిరపరచబడిన వారమై లోకములో అనేక మందికి సాక్షులుగా ఉందాం. దేవాది దేవునికి ఇష్టలుగా ఉందాం. ఈ దినమున మహాదేవుడు మాట్లాడిన సంఘటనలు 3 ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో కోరహు అనే వ్యక్తి తనకున్నటువంటి తలాంతులను అవి గొప్పవి అనుకున్నాడు. అందరి వలె నేను గొప్పవాడిని అని అనుకున్నాడు. అనుకొని దేవునికి విరోధమైన తలంపుతో కూడిన మనస్సును కలిగి ఉండి, నేను ఎందుకు వారి వలె ప్రత్యేకించబడిన వాడును కాను అని దేవునితో విరోధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సంఘంలో అనేక మందిని అనేక తలాంతులను కలిగి ఉండొచ్చు. సంఘంలో అందరూ సమానమైన తలాంతులను కూడా కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు ఎన్నిక చేసుకుంటున్న వారిలో దేవుని యొక్క పిలుపును బట్టి ఏ స్థితిలో మనల్ని ఉంచుతారో మనము దానిని ఆహ్వానించి దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను కూడా గొప్పవాడిని అనే మనస్తత్వము మనకు ఉండకూడదని దేవుడి దినాన్ని తెలియజేస్తున్నారు. ఇది సహజమైనటువంటి గుణము మానవుడికి. మానవుడికి ఆధిక్యత, అతిశయము, అవసరత ఇవన్నీ కూడాను తను తాను హెచ్చించుకుంట ఇవి మానవుడికి ఉన్నటువంటి లక్షణాలలో ప్రధానమైన లక్షణాలుగా ఉంటున్నాయి. వాటిని గురించి దేవుడి దినాలు మాట్లాడుతున్నారు. మనం ఏ మాత్రము కూడాను అలాంటి తలంపులలోనికి వెళ్ళకూడదని, దేవుని ఉద్దేశములకు మనం విరోధంగా ఉండకూడదని దేవుడి దినాన ప్రత్యేకించి మనలను మాట్లాడుతూ హెచ్చరిస్తున్నారు. ఒకరికి ఉన్నటువంటి ఆధిక్యతను చూసి మనము ఆధిక్యులుగా అనుకోకూడదు. మనకు ఉండొచ్చేమో అలాంటి తలాంతులు. కానీ దేవుడు ఎన్నిక చేసుకున్న వారికి దేవుని యొక్క క్రమం చొప్పున మాత్రమే వాటిని అనుగ్రహిస్తారు, వాటిని మీరు పొందుకుంటారు అని ప్రతి ఒక్కరూ
తమకు తాముగా ప్రశ్నించుకొని తమ భావోద్రేకాలను అణచుకోవాలి. కోరహ విషయంలో దేవుడే స్వయాన దిగి వస్తారు. ఆ కోరహ అనే వ్యక్తి, కోరహు 19వ వచనం 16వ అధ్యాయంలో కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. గుంపుని కట్టేశాడు, గ్రూపుని, దేవునికి విరోధమైన గ్రూపుని కట్టి ఆ సర్వ సమాజం అంతా కూడా దేవునికి విరోధంగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశారో చూడండి. వెంటనే యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, మోషేకి అహరోనులకి అడ్డం తిరిగారు, ఎదురు తిరిగారు. వారి యొక్క భావాల్ని బయలుపరిచి మోషే అహరోనులకు విరోధంగా ఉన్నారు. మాకు ఉన్న తలాంతులు మోషేకున్నవి, అహరోనులకున్నవి అని కోరహు గుంపు కట్టాడు. మన యొక్క మెయిన్ లైన్ చర్చెస్ లో ఎక్కువగా ఇవే నడుస్తూ ఉంటాయి. గుంపులు గ్రూపులు కొట్టుకోటాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళని 20వ వచనంలో వెళ్ళుడి, చూడండి. దేవుని యొక్క ఈ ఒక్క విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో కూడా మనం అందరం గమనించి మన జీవితాలు గడపాలి. నేను ఎందుకు ప్రత్యేకించబడలేదు, వారికే ఎందుకు అంత ప్రత్యేకత అనే భావాలను మీరు ఎప్పుడు రాణించుకోకండి. ఎవరికి ఇవ్వవలసినవి వారికి దేవుడు ఇస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడైతే మోషే అహరోనులను ఎన్నిక చేసుకున్నారు. కోరహుకి ఆయన పనిని ఆయనకు అప్పచెప్పారు. ప్రధానమైన పని వీరికి ఉన్నది కాబట్టి వీరు వారికి ఎదురు తిరిగి ఒక గుంపుని కూడుకొని వచ్చారు. దేవుడు ఏమంటున్నారంటే, ఆయన ఎన్నిక చేసుకున్న మనుషులు ఇద్దరిని, మీరు ఇరువురు ఏమంటున్నాడు, వారి ఇరువురిని మీరిరువురు కూడాను ప్రక్కకు వెళ్ళండి అని వాళ్ళు ఏమంటారు. క్షణములో నేను వారిని, దేవుడు అంటున్న మాట అండి, ఎవ్వరూ కాదు. అనగా దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో కనుక్కోండి. మనం అనుకుంటే ఆ కుటుంబాల్లో ఒక కుటుంబం ఎదుగుతూ ఉంటుంది, ఒక కుటుంబం ఏమో అదే స్థితిలో ఉంటుంది, ఒక కుటుంబం ఏమో పతనమైపోతుంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు వారిలో ఎదుగుతున్న కుటుంబం చూసి జలస్ ఫీల్ అవుతుంటారు, ఈర్ష్య పడుతుంటారు. సొంత వాళ్ళే ఏంటి ఇలాగైపోయారు, నేను ఇలాగైపోయావు ఏంటని వాళ్ళలో ఈర్ష్య కలుగుతుంది. అసలు అలా తెచ్చుకోకండి ఎప్పుడు కూడా. దేవునికి వాళ్ళకి ఇష్టమైనది ఏం చేస్తున్నారో మనకు తెలియదు. దేవునికి వారికి ఏం సంబంధం ఉందో మనకు తెలియదు. వారి సంబంధాల్లో దేవునికి ఇష్టమైన క్రియలు ఉండటం వల్ల వారిని అభివృద్ధిని, వాళ్ళ బిడ్డల అభివృద్ధిని చేస్తున్నారు. నా బిడ్డలకు లేదు, వాళ్ళకేముంది అనే భావన మనలో వస్తూ ఉంటుంది. కంపారిటివ్ స్టడీలు ఉందండి.
నీ నీతిని నువ్వు ప్రదర్శించంతే. నీకు ఇవ్వవలసిన సమయంలో దేవుడు ఇస్తారు, దాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ దేవుడే దిగి వచ్చిన సంగతి చూస్తున్నాం. అక్కడ చూడండి, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుతువా అని వేడుకునిది. ఒక్కడు పాపం చేశాడు, కోరాను, వాడందరిని గుంపు కట్టాడు. ఎవరైతే ఆయనకు సపోర్టింగ్ గా వచ్చారో వారందరిని కూడా కాల్చి వేస్తానంటాడు దేవుడు. వారికి సపోర్టింగ్ మనం కూడా ఏంటంటే, వారికి సపోర్టింగ్ గా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. చాలా సున్నితమైనది ఈ మాటలు చెప్తున్నాను. మనం రొటీన్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి భావోద్రేకాలను పెట్టుకోకండి. మాట్లాడుతుంటారు, వారి మనస్సుని గురించి మాట్లాడుతుంటారు, వారి మనసులో ఉన్న లోకరీతిగా ఉన్న భావాల గురించి మాట్లాడతారు. మీరు ఏనాటికి ఏకీభవించవద్దు. ఏకీభవించారా ఆ శాపాలు మన మీదకి, మన బిడ్డల మీదకి తప్పవు. ఇది మాత్రం తథ్యము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో దాన్ని ఏదో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నాం. ఇదే సందర్భం. అది దేవుడు అదే మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడే మహాదేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని చదువుతాం. 25వ వచనం చదువురా తల్లి. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపగా ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. వారి పాపములన్నిటిలో పాలివారై నశింపగా ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అనే సమాజంలో. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఎవరో అలాంటి వ్యక్తి ఉండొచ్చేమో సమాజంలో, సంఘంలో. మనస్సులతోనూ, మాటలతోనూ, చూపులతోనూ, క్రియలతోనూ ఏకీభవించకండి. దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ఇవి సర్వసాధారణంగా కుటుంబాల్లో వచ్చే సమస్యలు, సంఘాల్లో వచ్చే సమస్యలు, లోకములో ఉండే సమస్యలు, ఉద్యోగస్తులతో ఉండే సమస్యలు. 10 మంది ఉన్నప్పుడు ఇవే నడుస్తూ ఉంటాయి. ఆ మాటల్లో మనం ఎప్పుడు కూడాను పాత్ర వహించవద్దు. అంటే మ్యాండేటరీగా నీది కానిది నువ్వు చేయవద్దు అని దేవుడు ఈ దినాన సుస్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మాట్లాడుతున్న మాటలు ఒకసారి చదువుకుందాం. 3వ వచనం 16వ అధ్యాయంలో మోషే అహరోనులకు విరోధముగా మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని వేరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. చూడండి, వాళ్ళ మాట అంటే మోషే అంటున్నాడు, వెంబడి ఎదురు తిరిగి రివర్స్ అవ్వాలా. మోషే ఏమంటున్నాడు, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వారి సమాజముతోను ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తను ఏర్పరచుకున్న వారికి తన యొద్దకు చేర్చుకునెను. ఇలాగ చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన నీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఇచ్చి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. దానికి టెస్టింగ్ చెప్తున్నాడు. దేవుడు రిజల్ట్స్ ఇస్తాడు. ఆ రోజున మీరేమి
మేము పరిశుద్ధులమని మేము అంటలేదు. మేము పరిశుద్ధులమో కాదు, ప్రత్యేకించబడిన వారిమో దేవుని దృష్టిలో ఆయనే తెలుస్తారు అని వీరు ఏం చేస్తున్నారు? సాగిలపడి, మామూలు కాదు, చాలా సున్నితమైన మాటలు ఇవన్నీ కూడా. మోషే అహరోనులు సాగిలపడే స్టేటస్ అంటే వాళ్ళు ఎంతో అగ్రస్థానంలో ఉన్నారు దేవుని దృష్టిలో. అయినా కూడా వారిని తగ్గించుకొని వారి క్రియల చొప్పున దేవునికి విరోధులు కాక ఆత్మీయతలు బలపరచబడిన వారుగా వారు చేసిన క్రియను మనం గుర్తుపెట్టుకుందాం. ఇవన్నీ సాధారణంగా కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, సంఘాల్లో ఉండే జటిలమైన సమస్యలు. కాబట్టి మనమైతే దేవుని ఎరిగిన వారముగా దేవుని యొక్క క్రియలు ఎలాగున్నాయో మనకు తెలియదు. మనకు ఇచ్చిన భావోద్రేకాలను బట్టి, మనకు ఉన్నటువంటి స్టేటస్ని బట్టి, మనకున్న నీతి దేవునికి ఎంతవరకు ఇష్టమో దానిని బట్టి మాత్రమే మనకు ఆశీర్వాదాలు ఇస్తారని మీరు నేను గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. సామెతల గ్రంథములో ఒక మాటని చదువుకుందాం. 8వ అధ్యాయము 36వ వచనములో ప్రావెర్బ్స్ లో ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. నా యందు మరణమును. ఇప్పుడు అర్థమైంది కదండి, కోరహు ఏమయ్యాడు? మరణానికి గురి కాబడుతున్నాడు. అలాగా ఎప్పుడు కూడా మనము మనది కాని దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దండి. నన్ను కనుగొనిన వాడు తనకే తాను చేసుకొనను. నన్ను కనుగొనని వాడు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, లేడని తెలుసుకున్న వాడు ఏంటంటే తను తానే హాని చేసుకుంటాట. కాబట్టి ఈ మాటలన్నీ మనము జాగ్రత్తగా మన జీవితాల్లో భద్రపరుచుకుందాం. వృద్ధాప్యం వరకు కూడా ఇవన్నీ మనం ఎదురవుతానే ఉంటాయి. కాబట్టి ఏ మాత్రం కూడా మీరు వెనకాడవద్దు. 11:3 కూడా చదువుల తల్లి. వారిని వాడు చేయను. అక్కడ ఏముందిట? మధ్యలో పాపం ఉంది. అవి మనల్ని ఎప్పుడు కూడాను మరణానికి గురి చేస్తాయి, పాడు చేస్తాయి. మన జీవితాలను ఏమాత్రం కూడాను అభివృద్ధి చెందించలేవు. ఒక కుటుంబం బాగా ఎదుగుతుంటుంది, ఒక కుటుంబం బాగా ఆశ్చర్యకరమైన స్థితిలో మారిపోతూ ఉంటాయి. బిడ్డలు బాగా చదువుతూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా బిడ్డలకి మంచి పర్సనాలిటీలు కూడా దేవుడు ఇస్తాడు. లేని వాళ్ళని చూసి అసచ్చుకొని ఏ విధంగా మాట్లాడతారు. మన బిడ్డల మీదకి వచ్చే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా సున్నితంగా దేవుడు చెప్తారండి. ఎప్పుడు కూడాను వారి యొక్క బిడ్డల విషయంలోనే ఎక్కువ కుటుంబాల్లో సమస్యలు. వారి స్టేటస్ ని పెంచుకుంటూ మాట్లాడుతున్నారు. ఎదుటి వాడి బిడ్డలనేమో తక్కువ స్థితికి తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నారు. దుష్టుని యొక్క మనస్తత్వం అది, దుష్టుని యొక్క తలంపులవి, దుష్టుని యొక్క క్రియలవి. ఆ రీతిగా మన యొక్క భావాన్ని ఉత్తేజపరచుకోకూడదని ఈ దినాన దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మహాదేవుడు యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు పత్రిక ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటని
ఒక తోట నుండి ఆశీర్వాదమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజురపు పండ్లను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను ఓరవు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నప్పుడే ఆటోమేటిక్ గా నీ యొక్క ఆలోచన సరళగా మారిపోతుంది. అది లేదు అంటే నీలో క్రీస్తు ప్రభులు వారు లేరని అర్థం. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను సేపండి. అదే నాలుక దేవుని ఏం చేస్తుంది? కీర్తిస్తుంది, ప్రస్తుతిస్తుంది, మహింపరుస్తుంది. అదే నాలుక. దాంతో ఏం చేస్తావట? శాపవచనాలు బతుకుతాం. చూడ 10వ వచనం. ఈలాగున బస్. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం అది. 2 క్రియలు కూడాను మనం చేస్తాం. మనం ఒక్కటే మనం బందీ అయిపోవాలి. అవన్నీ కూడాను చంపేసేయాల. అందుకని ప్రకృతిలో ఉన్న గుణాన్ని నీటి విషయంలో చెప్తున్నాడు. ప్రకృతిలో బావిలో నుంచి జలములు వస్తాయి, నీటి బుగ్గలు. ఒకటి ఉప్పు నీరు వస్తుంది, ఒకటి తీయని నీరు వస్తుంది. అంతేకాని 2 కలిపి ఒక దాంట్లో నుంచి రావు. చదువురా తల్లి. ఆయనే చెప్తున్నాడు, ఏది నిర్ణయిస్తారో అదే రావాలి, కానీ మనుషులు నీకెందుకు ఇలాగ ఉన్నాయి? నువ్వు చెడు మాట్లాడతావు, మంచి మాట్లాడతావు. ఎందుకు? నీకెందుకు? చెడు జోలిని నువ్వెందుకు? ఒక ఈర్ష్య జోలి నీకెందుకు? పాపం జోలి నీకెందుకు? ఒకరిని గురించి నువ్వెందుకు మాట్లాడతావు? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి భావోద్రేకాలు నీలో కలిగినప్పుడు దాన్ని సప్రెస్ చేసేయండి. అది ఏ మాత్రం కూడా నీవు నీ భావోద్రేకాలతో మిళితం చేసుకోవద్దు. 1 తిమోతి 6:11 ఒక సత్యాన్ని చదువుతాం. 1 తిమోతి 6:11 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రయాసపడుము అంటే ఎంత రాశాడ్రా? వెంటాడుము. మనం చేయాల్సిన పని ఏంటంటే పైన వాటినేమో విసర్జించమంటున్నాడు. ధనాపేక్ష వాటిని విసర్జించమన్నాడు. 9వ వచనం చదువురా తల్లి. 9:10. నష్టములను నాశనములను ఆపేక్ష అనేది అవసరం అనేది ఉంది. దాని వల్ల ఆపేక్ష అనేది ఉండకూడదు. నీకు ఎంతవరకు రావాలో అంతే వస్తుంది. వాడు ఎవరికో వచ్చిందంటే ఇక్కడ ఈర్ష్య పడకూడదు. వాడు ఎవరికో వచ్చిందంటే ఇక్కడ మనసులో ఒకలాగా మాట్లాడుకోకూడదు. దేవుడు ఈ దినాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఘోరం గురించి మాట్లాడుతున్నాడు.
కోరహు గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి మాట్లాడతారు. హోషేయ భక్తుడు 13వ అధ్యాయము 9వ వచనములో ఒక పరమ సత్యాన్ని తెలియజేస్తున్నారు. హోషేయ 13:9 ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. 13th chapter 9th verse లో ఇశ్రాయేలు నీ సహాయకర్తలకు నాకు నీవు విరోధమై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. నీ సహాయకర్తలకు నాకు నీవు విరోధివై నీవే నిర్మూలన చూస్తారా? మనం అందరముకి సహాయం ఎవరు చేస్తాయి కదా. మనముగా ఇలాంటి భావోద్రేకాలు కలిగి నాశనం చేసుకోకండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడాను తప్పుండదు, సత్యమే ఉంటుంది. ఆ రీతిగా మన భావోద్రేకాలని క్షణమాత్రము కూడా తప్పకుండా దేవుని కొరకు సిద్ధపరచుకుని ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్తలో కూడా ఈ దినాన్ని చదువుకున్న మాటల్లో యోహాను సువార్త 15:19 ఒక సత్యాన్ని చదువుదాం. లోకము అంతే. దేవునితో ఉన్నవాడు ఎప్పుడైనా లోకము యొక్క ఆలోచన చొప్పున వెళ్ళకు. వెళ్ళేవంటే ఆటోమేటిక్ గా నువ్వు లోకస్తుడు అవుతావు. లోకస్తుడు అయితే లోకాధికారి యొక్క స్నేహితుడు అవుతావు. లోకాది స్నేహితుడు అయితే దుష్టుని యొక్క స్నేహితుడు అయిపోతావు. సాతానుడు నిన్ను విడువక నిన్ను బలోపేతం చేస్తాడు. ఇప్పుడు అనుకున్న దేవునితో ఉన్న భక్తి అంతా కూడా పోతుంది. అసలు ఆ భావోద్రేకాలను పెట్టుకోవద్దని వాక్యము సెలవిస్తున్నది. 17:16 కూడా యోహాను సువార్త మహాదేవుడు మాట్లాడుతున్న మాటలు చదువుకుంటూ వస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కాదు. ఈ పాయింట్ మీద మీరు అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, అందరూ నీతివంతులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ లోక సంబంధులు అనే భావంతో వెళ్ళామంటే, అంటే యేసుని నమ్మని వారు బాప్తిస్మము తీసుకోకుండా లోకరీతిగా జీవించేవారు, బాప్తిస్మము తీసుకొని కూడా లోకరీతిగా జీవించేవారు. వారిని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో మరొక సత్యాన్ని చదువుకున్నాం. 2:40 అపొస్తలుల కార్యములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండాలండి. ఉన్నారు, మన చుట్టూ ఉంటారు, వీళ్ళందరూ తప్పదు, చుట్టూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. మనం మాత్రం వేరుగా ఉండాలి. వాళ్ళకి వక్ర మనస్తత్వములు, వక్రమైనటువంటి ఆలోచనలు, వక్రమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన ఆలోచనలు ఏ మాత్రము కూడాను వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు. కళాశాలలో ఫ్రెండ్స్ ఉంటారు, ఏమి లేదులే ఇదంతా వచ్చిందే, ఏం కాదులే అని చెడుని చేయటానికి ఆహ్వానిస్తూ ఉంటారు. అది పెద్ద తప్పేం కాదు, వాళ్ళే స్నేహితులు చెప్తున్నారు.
వాడు చెడిపోయేది కాకుండా ఎదుటి స్నేహితుడిని కూడా చెడగొడతారు. మనల్ని ఇన్సల్ట్ కూడా చేస్తారు. ఏ మాత్రం కూడా మీరు వారి మాటలకి, బిడ్డలు కూడా చిన్న బిడ్డలు పెంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు ఎవరితో పెరుగుతున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికీ 2 దినాలు లేని మార్పుని మీరు తల్లిదండ్రులు గమనిస్తే చెక్ చేయాలి. ఇది చాలా అవసరము. ఎందుకంటే ఈ క్రైస్తవ క్రమశిక్షణలో పెరిగిన బిడ్డలు ఈ లోకములో విరోధులుగా ఉంటారు. ఈ లోకంలో అన్యాయస్తులుగా కనపడతారు వాళ్ళకి. కాబట్టి వారు వీరిని టెంప్ట్ చేసి వారు చేసే క్రియలన్నిటిలోనికి వీరిని లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొని బయటకు వచ్చాం. ఇలాంటి పరిస్థితులు మా చుట్టూ ఉండేవి. ప్రతిదీ కూడాను చిన్న వయసు మొదలుకొని పెద్ద వయసు వరకు కూడా, అధికారం మొదలుకొని అధికారం పోయేంత వరకు కూడా ఎప్పుడు వాటిలో బలహీనలు కాదు. కారణం ఏంటంటే క్రీస్తు జరిగిన వాళ్ళం మనం. అవి ఎప్పుడు మన జోలికి రాకూడదు. మనము వాళ్ళ జోలికి వాటి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి బిడ్డలు పెంచేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ టీనేజ్ లో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు టెంప్టేషన్స్ లో పడిపోతారు. అందుకని బైబిల్లోనే రాశాడు యవ్వనస్తులకి. ఏమని రాశాడు? పారి యవ్వనేచ్ఛల నుండి పారిపోకు. ఎందుకంటే ఆ మాట రాయాలి దేవుడు. పారిపోము. వెంటబడి వారితో ఉండండి. వెళ్ళి ఈ యవ్వనేచ్ఛలను చూశారు అంటే ఊరిని టెంప్ట్ అవుతారని అర్థం. దాంట్లో పడిపోకండి, పడిపోకండి, పడిపోకండి. బిడ్డలను పెంచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బిడ్డలు ఇదివరకు చేసేది మా రోజుల్లో సినిమాలకు వెళ్ళొచ్చి వెళ్ళలేదు నాన్నగారు అంటారు. ఎలా కనిపెడతారు వాళ్ళు? దగ్గర రారా అని చెప్పి చొక్కాలు వాసన చేసేవాడు. ఆ సిగరెట్ల వాసన రాగానే అప్పుడు ఎక్కడికి వెళ్ళారనేది వాళ్ళే చెప్పేస్తారు. చెక్ చేసేవారు ఎందుకు వెళ్ళారు అనేది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం గమనించి మన బిడ్డలు పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డల యొక్క ఆత్మీయతను మనం బలపరిచే వారిగా ఉండాలి. యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. మన యొక్క క్రియలు కూడా దుష్టత్వము, కోరహలాగా ఉండకూడదు. ఈర్ష్య, అసూయ వీటితోనే మనం సగం నాశనం అవుతాం. దేవుడు ఈ దినాన్ని స్పష్టంగా అనేక విషయాలు మనతో మాట్లాడారు. మరి యొక్క సత్యాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 2 తెస్సలోనిక 3:6 మహాదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. 2 తెస్సలోనిక 3:6 ఈ సత్యం లిఖించబడి ఉన్నది. 3:6 సహోదరులారా ప్రకారము కాక ప్రతి సహోదరుని ఎదురని తొలగిపోవాలని చక్కగా చెప్తున్నాడు కదండి. ఇక్కడ అక్రమముగా నడుచుకుని ప్రతి కొంతమంది ఎక్స్క్యూజ్ లేదు, కొంతమందికి ఎక్స్క్యూజ్ లేదు. పేరెంట్సే నడిపిస్తారు కాదట్లా. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకో, పేరెంట్స్ మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కూడా వెళ్ళనివారు. ఆ విధంగా బిడ్డలను కూడా నాశనం చేస్తుంటారు. లేదండి, మనం నాశనం అయ్యి బిడ్డలు నాశనం చేయొద్దు. వాడు మంచిని ఎన్నిక చేసుకున్నప్పుడు వారికి మంచిని ఎన్నిక చేసుకున్నవారుగా మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలని ఎఫ్ఎస్సి 5:11 చదువురన్నారు.
ఎఫెసీ 5:11 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారయుండక వాటిని ఖండించుడి. ఎటువంటి క్రియలు అంటారు? నిష్ఫలమైన వాటిని ఖండించుడి. అంటే బస్ దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా మాత్రమే కాదు, తప్పు అని మనం చెప్పాలి వాళ్ళకి, మనల్ని బాధించిన వారికి. మనం కూడా అందులోకి వెళ్ళి మన పాపంలో పడిపోవద్దు, దేవునికి దూరస్తులవద్దు, దుష్టునికి ఇష్టడుగా ఉండదు. మరి యొక్క సత్యాన్ని చదువుతున్నాం. కొలస్సీ 2:21 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము. అది ఎందుకని ఈ మాట రాయాలండి బైబిల్ గ్రంథంలో? ఆయన వేరే టాపిక్ కాదు అది. ఆయన టాపిక్ నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్. అది కూడా నీ సొంత కార్యమే, దాన్ని కూడా నువ్వు పార్టిసిపేట్ చేయాలి. అదేదో అడిషనల్ జాబ్ లాగా చేస్తున్నారు. అలా ఉండకండి. మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 6:16 ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 6:16 ఉన్నది. జాగ్రత్తగా వినండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. నేను వారి మధ్య నుండి బయలుదేరి. అంతే అంతే. నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు నీ యొక్క లైఫ్ స్టైల్ అంతా వేరైపోవాలి. వాళ్ళు ఏమని అనుకోని, బడాయి అనుకోని, గర్వం అనుకోని, ఏమన్నా అనుకోనండి. ఆ విషయాల్లో మీరేం బాధపడద్దు. దేవుడు ఇష్టపడతాడు అని నువ్వు పతనం అవ్వద్దు. ఆ కొద్దిసేపు బాగానే ఉంటుంది, ఆ పెద్ద లైఫ్ అంతా కూడా పాడైపోతుంది. 1984 ఒక ఫ్రెండ్ నా డిఎస్పీ, అప్పుడు కస్టమ్స్ లో అతను జాబ్ చేస్తున్నాడు. ఒక పాప గ్రాడ్యుయేట్ బీటెక్ ఏదో జాబ్ నిమిత్తము కస్టమ్ ఆఫీస్కి వచ్చిందంట. ఒక రోజు చక్కగా డిసిప్లిన్ గా ఉందంట. ఉంటే అక్కడ ఉన్నటువంటి యోధులు ఉన్నారు, అంటే పత్రం చేసేవాడు, డ్రగ్స్ ని అమ్మేవాడు. ఆ పాపని ఎట్లా టెంప్ట్ చేశారంట. ఆ పాప ఏం చేసింది, ఆ రోజున ఆ డ్రగ్ తీసుకున్న రోజు వారం రోజుల్లో అంత శుభ్రంగా స్టైలిష్ గా వచ్చిన అమ్మాయి ఆ కస్టమ్ ఆఫీస్ గోడ దగ్గర మట్టిలో పొర్లాడుతుందంట. బట్టలన్నీ మాసిపోయి డ్రగ్స్ తీసుకొని. ఆ అమ్మాయి వచ్చిన పనేమో ఆఫీస్ పనికి వచ్చింది. చదువుకోవడమే, మంచి చదువు చదువుకుంది, చూస్తారు శుభ్రంగా ఉంది. టెంప్టేషన్ అయిపోయి నాశనం అయిపోయింది తన జీవితం. ఇది స్వయానా నా ఫ్రెండ్ ఆఫీస్ లో జరిగిన సంఘటన చూసి చెప్తున్నాడు. కాబట్టి బిడ్డలను పెంచే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పోనీలే అది పెద్ద తప్పు కాదని అనొద్దు, దండించాల్సిందే. కారణం ఏంటంటే వాడి భవిష్యత్తు పాడవదు. ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఏమైంది? అంత చదువు పోయిందా? ఆమె పెద్ద ఉద్యోగం కోసం వచ్చింది అక్కడికి, అది పోయిందా? గోడ పక్కన అసహ్యంగా తిరుగుతా ఉంది.
ఇచ్చినల్లా వాళ్ళ పెద్ద ఆఫీసర్ కూతురు అయినాయి. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఎన్ని ప్రాక్టికల్ ఎన్ని సంవత్సరాల క్రితం సంగతి, ఇది 40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఇంకా మోడర్న్ వరల్డ్ ఇది. ఇంకా ఇది ఎలా ఉంటుందో చూడండి. బిడ్డలు మన ముందు బాగానే కనపడతారు. డోంట్ అలౌ దెమ్ టు ఎంటర్ ఇంటు ది ఫీల్డ్ ఆఫ్ ది సైటన్. సాతాను యొక్క ప్రపంచంలోనికి బిడ్డలు వెళ్తున్నారేమోనని జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాలని భాగం ఉంది. పేరెంట్స్ గా ఇవాళ దినాన్ని మనుషులు మాట్లాడుతున్నారు. మహాదేవుడు మాట్లాడిన మాటని 17వ వచనం కూడా చదువుల 2 కొరింథీ 6:17. దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు అలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. అపవిత్రమైన దానిని ముట్టకుడి, అంతే. ముట్టకుడి ఏమి లేదు. ఇది మొట్టమొదట మాకు సాగుతుంది డిపార్ట్మెంట్ లో. పీపుల్ స్టార్ట్స్ విత్ బీర్ అండ్ ఎండ్స్ విత్ యారకన్. బీర్తో మొదలు పెడతారంట. ఏం లేదు, ఇది బార్లీ నీళ్ళు, ఇది తాగండి తాగండి అని బీరు మలుస్తారంట మొట్టమొదట. చివరికి సారా అంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అనమాట. అంటే సాలిడ్ కాన్సన్ట్రేటెడ్. దాంతో వాడి జీవితం ఖతమైపోతుంట. ఫస్ట్ ఏం చేశారు, బార్లీ నీళ్ళనే తాగు తాగు అన్నారంట, తాగిచ్చారు. స్మాష్. కాబట్టి మహాదేవుడు మాట్లాడుతున్నాడు, మన జీవితాల్లో మన బిడ్డల విషయంలో ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు చాలా సున్నితమైనటువంటి జీవితం. ఇదంతా బాగానే కనపడతారు బిడ్డలు, వారిని అవతల స్నేహితులు పాడు చేస్తుంటారు. అందుకని ఏమంటున్నాడు, ఎవరెవరికి పొందిగా అంటున్నాడు రా. 14 వచ్చిన వీడి చదువులకి మీరు అవిశ్వాసంతో విశ్వాసం పాలెక్కడిది. మనం అందరము విశ్వాసులు. అవిశ్వాసులుగా చెప్పబడిన వారు అంటే సంఘానికి వచ్చి కూడా చాలా మంది అవిశ్వాసంలో ఉంటారు. కాదు, దేవుడు ఎరుగని వారు కూడా అవిశ్వాసంగానే ఉంటారు. ఇద్దరికి పొంతన కుదరదు. వాక్యంలో కుదరదు, జీవన విధానంలో కుదరదు, క్రమశిక్షణలో కుదరదు. ఏ మాత్రం కూడా వాళ్ళకి మనకి పొంతనే ఉండదు. చాలా సున్నితంగా దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. దుష్టునితో మనం దూరంగా ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టునికి మనకి ఏ మాత్రం కూడా ఉజ్జోడు అంటున్నాడు. ఉజ్జోడు అంటే ఏంటి? యోక్కుడు. యోక్కుడు అంటే ఈ యొక్క అరక ఉంటుంది చూసారా, 2 ఎద్దులు ఉంటాయి. యోక్ అంటారు దాన్ని, అరకని. ఆ అరకలో 2 ఎద్దులు కూడా ఎప్పుడు సమంగా నడుస్తాయి, విరోధంగా నడవవి. 2 కర్ర ఒకటే ఉంటుంది, మెడ మీద ఉంటుంది. అవి పశువులు అయితే అది సమంగానే లెఫ్ట్ రైట్ కొడతాయి. అందుకని విజ్జోడు అనే మాటను వాడుతున్నాడు. కాబట్టి మహాదేవుని యొక్క జీవితంలో అనగా విశ్వాస జీవితంలో ఉన్న నీకు అవిశ్వాసంతో నీకు సంబంధం లేదు. ఏ మాత్రము వారితో నీకు స్నేహమే లేదు. వారి స్నేహం అంటే వారితో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయవద్దు. వాళ్ళ భావాలు వేరు, మీ భావాలు వేరు. కాబట్టి చాలా సున్నితంగా దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఎలాగ ఉండాలనేది ఆయనే తెలియజేశారు.
మనం ఎవరికి ఫాలో అవ్వాలంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దైవజనుని ఫాలో కావాలి నువ్వు. దేవుని వాక్యం బోధించి మీ పైన నాకు నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాకు 1 తిమోతి 1:16 చదువుల తల్లి. 1 తిమోతి అయినను నిత్య జీవము నిమిత్తము నేను మాదిరిగా ఉండులాగున అదే ప్రధాన పాపిగా చెప్పబడిన పౌలు భక్తుడు కనికరించబడ్డాక ఇప్పుడు పశ్చాత్తాపం మారు మనసుతో మనము కూడా మన బిడ్డల విషయంలో చాలా సున్నితంగా ఉండాలి. ఫస్ట్ వేరే బిడ్డలతో పోల్చి మన బిడ్డల్ని హెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళ ముందే ఫస్ట్ నాశనం చేసింది మనమే మన బిడ్డల్ని. ఎప్పుడు కూడా నువ్వు కంపారిటివ్ స్టడీలో పిల్లల్ని పెంచుకోకండి. ఇమ్మీడియట్ గా నాశనం అవుతారు. ఈ టాప్ బాగుంటాడు, ఎడ్యుకేషన్ లో బాగుంటాడు, పర్సనాలిటీలో బాగుంటాడు, చదువులో బాగుంటాడు అని అన్నారంటే వాడు నాశనానికి గుర్తు. చాలా సున్నితంగా దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు మనకి అన్ని విషయాలు. ఏది కూలంకషంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదీ కూడా. కాబట్టి ఫ్లీ ఫ్రమ్ లస్ట్ ఇంతమంది చదువుకున్నాం. ఇది 1 తిమోతి 6:11 ఆత్మదేవుడు మాట్లాడిన మాటలు. వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసం. ఎందుకండి ఈ సంపాదించుకోవాలంటే కష్టం. కాబట్టి నీ మైండ్ సెట్ అటువంటి పెట్టు. ఊరికి నేను రావు. నీవు రావాలంటే కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద, బైబిల్ మీద, వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొలస్సీలో కూడా ఒక మాట చదువుకున్నాం. 3వ అధ్యాయం 5వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్నారు. Colossians 3rd chapter verse. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను ఏమన్నాడు? దీనికి హెడ్డింగ్ ఏమన్నాడు? ఫస్ట్ మాట చదువురా తల్లి. కావున ఇవన్నీ ఏంటంట? మన అవయవాలంట. ఈ అవయవాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయట? పాపములో పడివేస్తున్నాయట. ఇవన్నీ ఉంటాయి. అది ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడే ఉపయోగించుకోవాలి. కానీ నీ ఆలోచన చొప్పున చేసామంటే దేవునికి విరోధంగా తయారవుతావు. అంత మాత్రమే కాకుండా నీవు దుష్టునికి స్నేహితుడు అయిపోతావు. ఇక దుష్టునికి స్నేహితుడు అయిపోయావంటే నీవు నరక పాత్రుడు అవుతావని గుర్తించుకో. కాబట్టి క్రిస్టియన్ హ్యాస్ టు లివ్ లైక్ దిస్. కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి 18:15 వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటున్నాం. 18, 15.
మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఎందుకండి ఒంటరిగా ఉన్నప్పుడే గద్దించాలి? ఇవే చాలా సున్నితమైన విషయాలు. అలా చెయ్యం మనం. వాడి ఫ్రెండ్ సర్కిల్ ముందు, లేదా బంధువుల ముందు వాడు ఇంకా ఉద్రేకపడతాడు. దేవుడు చెప్తున్న మాటలు మనుషులు కాదు. ఏమంటాడు రా, నీ ఎడలా తప్పిదము చేసిన ఎడలా నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. 17 చదువు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘము మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకునుము. అన్యునిగాను సుంకరినిగాను పాపిగా, అంటే దేవుని ఎరుగని వారిగా నువ్వు లెక్కేసుకోమంటున్నాడు. రెండవది 1 కొరింథీ 5:9 చదువుకుందాం. 1 కొరింథీ 5:9. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఎవరు చేయొద్దన్నాడు? 6:15 1 కొరింథీ. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉండవని మీరు ఎరుగరా? అది మన దేహాలు ఏంటంటే క్రీస్తునికి అవయవాలు అంటాయి. నీ అవయవాలు కాదు ఇవి, దేవుని అవయవాలుగా నువ్వు లెక్కించుకో వీటిని. అనగా ఈ అవయవాలను నువ్వే మాత్రం పాడు చేయొద్దు. ఈ అవయవాలను ఏమాత్రం చెడు క్రియలు చేయొద్దు. ఈ అవయవాలతో నువ్వు ఏమాత్రము ఈ లోకరీతిగా ఉన్న మాటలను పలుకోవద్దు. చాలా సున్నితంగా దేవుడి దగ్గర మనతో మాట్లాడిన ఘోరం విషయం వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు 2 కొరింథీ 6:14 ఒక సత్యాన్ని చదువుతున్నాం. 2 కొరింథీ 6:అధ్యాయం. ఏంటంట? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ఇవన్నీ ఎందుకు అంత స్పెసిఫిక్ గా కంపారిటివ్ స్టడీస్ పెట్టాలి దేవుడు? అంటే రెగ్యులర్ లైఫ్ లో ఇవన్నీ కూడాను మనకి తటస్థిస్తూ ఉంటాయి. వృద్ధాప్య వరకు కూడా కామన్ అయ్యి చెప్తున్నాను. ఎవరి ప్రాయమనే కాదు, ప్రతి స్టేజ్ లో కూడా నీకు ఇవన్నీ ఉంటాయి. వాటిని ఏ మాత్రం కూడా నువ్వు ఫాలో అయ్యావంటే నాశనం అయిపోతావు అంతే. ఏ మాత్రం కూడా నీ జీవితం బాగుపడదు. మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 6:5 కూడా సత్యం చదువుకున్నాం. 1 తిమోతి 6:5. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనములకును మనుషుల వ్యర్థ వివాదములకును కలుగుచున్నవి. ఏంటంటే దైవభక్తి లాభ సాధనములకు మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అలాంటి దైవభక్తి అవసరం లేదు. వివాదాలతో కూడిన దైవభక్తి అవసరం లేదు. సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు కూడా. మహాదేవుడు మాట్లాడి ఈ సత్యాలని మనం గ్రహించుకోవాలి. మహాదేవుడి యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారంగా మనం మత్తయి 17:20 సత్యం చదువుకున్నాం. మత్తయి 17:20 ఆత్మదేవుడు మాట్లాడుతూ ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. అంత పవర్ ఇచ్చాడు నీకు, దాన్ని పోగొట్టుకోవద్దు. ఎంత పవర్ ఇచ్చాడు నీకు దేవుడు,
దాన్ని పోగొట్టుకోవద్దు. లోకరీతిగా ఉన్న మానసిక ఒత్తిడి గురించి దేవుడు మాట్లాడాడు. లోకరీతిగా ఉన్న అపవాద క్రియల గురించి దేవుడు మాట్లాడాడు. అదే రీతిగా దేవుడితో స్పష్టంగా జీవించేవాడు ఒకళ్ళని చూసి ఈర్ష్యపడ్డాడు. నేను ఎందుకు మోసెస్కి ఆ రోజులో సమానత లేదు, ఎందుకు దేవుడు ఇలా చేశాడని దేవుడి మీదే ఈర్ష్యపడ్డాడు, మరణానికి గురయ్యాడు. కాబట్టి మనం మన జీవితాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన బిడ్డల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యంలో స్పష్టంగా చెబుతున్నాడు, బహు జాగ్రత్తగా బిడ్డల విషయం ఉండాలి. బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఉండాలి. బిడ్డలు కూడా తమకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి వారు నివసించేవారుగా ఉండాలి. కానీ లోకరీతిగా ఉన్న జ్ఞానాన్ని ఏ మాత్రము వాడు ప్రదర్శించకూడదు. వచ్చారంటే మాత్రం మీరు అనుకునే గోల్ ఏదో ఉంది, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఉద్యోగము, అవన్నీ పోతాయి. టార్గెట్ మిస్ అవుతుంది. కాబట్టి వాటిని రీచ్ కావాలంటే ఇప్పుడు ఎలా ఉండాలి? పర్ఫెక్ట్, వాక్యానుసారం ఉండడానికి ప్రయత్నం చేయి. మహాదేవుడు స్పష్టంగా నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఏ మాత్రం నిన్ను అవమానపరచడు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నీ అవయవాన్ని జాగ్రత్తగా వాడుకో. అవి దేవుని అవయవాలను గుర్తించుకో. అవయవాలతో ఏ చిన్న పని చేస్తున్నా అది దేవునికి అవమానకరంగా విరోధంగా ఉండకూడదని మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడి యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము వృత్తి పత్రంలో తెలియజేసినట్టుగా విజోడుగా ఉండడి. మనకి సంబంధం లేదు, దేవునితో సంబంధం లేని వారితో మనకు సంబంధం లేదు. వారిని నువ్వు లోకంలో చూస్తావు అంతేకాని వారితో స్నేహం అనేది ఎప్పుడు కూడాను నీకు విరోధమై వాళ్ళు ఏమన్నా అనుకోని అది నీకు కుదరది. ఆ రీతిగానే ఉండదు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.